విశాఖపట్నం విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. సమగ్ర మొబిలిటీ ప్లాన్ పథకంలో భాగంగా ఈ 2 మెట్రో ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. మొబిలిటీ ప్లాన్ గడువు 5 ఏళ్లు దాటడంతో మరోసారి ప్లాన్ రూపొందించాలని సెంట్రల్ అర్బన్ ట్రాన్స్పోర్ట్ నిధులు మంజూరు చేసింది. కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు సీఎంపీ కోసం కన్సల్టెన్సీ సంస్థను ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ టెండర్ల ద్వారా ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. మెట్రో ప్రాజెక్టులకు 42,000 కోట్లు కేంద్రమే భరించాలంటోంది ఏపీ. ఇక విజయవాడ విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టుల ఖర్చును పూర్తిగా కేంద్ర ప్రభుత్వం భరించాలని ఏపీ ప్రభుత్వం కోరుతోంది. ఏపీ మెట్రో రైల్ ప్రాజెక్టులు రెండింటిలో ఒకటి రాష్ట్ర విభజన చట్టాన్ని అనుసరించి 100% ఖర్చు భరించేలా, రెండోది నూతన మెట్రో పాలసీలో భాగంగా కేంద్రం పొందుపర్చిన కీలకమైన క్లాజ్ ను ప్రతిపాదికగా తీసుకుని పూర్తి ఖర్చు భరించాలని కోరుతుంది. ఇందులో భాగంగానే డీపీఆర్ కు నిధులు మంజూరు చేయడంతో కేంద్రమే పూర్తి ఖర్చుతో నిర్మిస్తుందని భరోసాతో ఉన్నారు. ఇక 2 మెట్రో ప్రాజెక్టుల కోసం ఏపీ ప్రభుత్వం భారీ ప్రయత్నాలు చేస్తున్నట్టుగానే తెలుస్తుంది. కేంద్రం ఇటీవలే నూతన మెట్రో పాలసీ ప్రకటించింది. ఇందులో భాగంగా రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వంతో సంబంధం లేకుండా కేంద్రం మెట్రో ప్రాజెక్టులను నిర్మించే అవకాశం ఉంది. 40 లక్షల జనాభా కలిగిన విశాఖ నగరంలో మెట్రో నిర్మించే అవకాశం ఉంది. ఈ 2 మెట్రో ప్రాజెక్టులకు 42,000 కోట్ల ఖర్చవుతుందని అంచనా కూడా ఉంది. ఇక కేంద్రం గ్రీన్ సిగ్నల్ రాగానే తొలి దశ పనులు ప్రారంభించేస్తారు. ఇక కేంద్రం డీపీఆర్ కు నిధులు మంజూరు చేసింది. డీపీఆర్ అధికారికంగా రెడీ కాగానే తొలిదశ పనులు ప్రారంభించడానికి ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఏర్పాట్లు చేసుకుంటుంది. విజయవాడ మెట్రోలో భాగంగా మొదట పండిత్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి గన్నవరం వరకు తొలి కారిడార్, పీఎన్బీఎస్ నుంచి బందరు రోడ్డు మీదుగా పెనమలూరు వరకు మొత్తంగా 38.40 కిలోమీటర్ల మేరకు పనులు చేపట్టాలని భావిస్తోంది. ఇక కేంద్రం నుంచి కూడా పూర్తిస్థాయి అనుమతినిస్తే చాలు. ఇక విశాఖపట్నంలో కారిడార్ 1 లో భాగంగా స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు, కారిడార్ 2 లో గురుద్వార్ నుంచి పాత పోస్టాఫీస్ వరకు, కారిడార్ 3 లో తాటిచెట్లపాలెం నుంచి చినవాల్తేరు వరకు మొత్తం 46.23 కిలోమీటర్ల మేర తొలి దశ పనులు చేపట్టాలని అనుకుంటోంది. ఇక కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే వెంటనే నిర్మాణ పనులు కూడా ప్రారంభించే అవకాశం కనిపిస్తుంది.